టీడీపీ పాలక మండలి నిర్ణయాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సీఎం ఆదేశాలతో కీలక నిర్ణయం. దళిత వార్డుల్లో 1000 ఆలయాలు నిర్మించాలని తీర్మానం. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 6 ఆలయాల దాకా నిర్మిస్తాం. మత మార్పిడుల్ని అరికట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీ వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తాం. టీటీడీ చరిత్రలో మొదటిసారి బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతోంది. ఎప్పటికప్పుడు రద్దీ క్రమబద్దీకరణకు శాటిలైట్ పిక్చర్. టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు కీలక నిర్ణయం. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయి. తిరుమల పవిత్రత దెబ్బతీసేలా టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే జైలుకు వెళ్లటం ఖాయం. ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్య అంశాలు మేము ముందుంచాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుళ్ళు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళిత వాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒక చిన్న విషయానికి కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి, పెడతాం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము. పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు. టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద. అవాస్తవాలు, అవాక్కులు చవాకులు పేలటం. గతం గురించి నేను అడగట్లేదండి. ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే.